అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నెలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫిషింగ్ హార్బర్లో ఏపీ మత్స్యకారులు కొన్ని నెలల క్రితం స్వాధీనం చేసుకున్న మరబోట్లు మాయం కావడం మత్స్యకారుల ఆగ్రహానికి కారణమైంది. కొన్ని నెలల క్రితం తమిళనాడు మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలోకి వచ్చి చేపల వేట సాగిస్తూ ఉండగా స్థానిక మత్స్యకారులు 4 మరబోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ సముద్ర తీరంలోకి అక్రమంగా వచ్చి తమిళనాడు మత్స్యకారులు వేట సాగిస్తూ ఉండడంతో స్థానిక మత్స్యకారులు ఈ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. అకస్మాత్తుగా ఈ బోట్లు మాయం కావడంతో మత్స్యకారుల ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ బోట్లు మాయం కావడానికి తాము నాయకునిగా ఎన్నుకున్న పెదకాపులు కారణమనే అనుమానంతో మత్స్యకారులు పెదకాపులను ఆయన కుమారులను బంధించి విచారణ చేస్తున్నారు. మత్స్యకార గ్రామాల్లో దురాయి అనే సాంప్రదాయం ప్రకారం ఈ బోట్లను ఇక్కడే మత్స్యకారులు ఉంచారు. ఇప్పుడు ఆ బోట్లను తమిళనాడు మత్స్యకారులు వచ్చి తీసుకెళ్లడం, దీనికి పెదకాపుల సహకారం ఉందనే అనుమానంతో మత్స్యకారులు ఆగ్రహంగా ఉన్నారు. ఏపీ సముద్ర తీరంలో సుమారు 140 వరకు మత్స్యకారులు ఉండేటువంటి పల్లెపాలెలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పల్లెపాలెల్లోని మత్స్యకారులందరూ ఈ ఘటనపై ఆగ్రహంగా ఉండడంతో స్థానికంగా యంత్రాంగం కూడా అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మత్స్యకారులు ఆగ్రహంగా ఉండడంతో మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. బోట్లు మాయం కావడానికి పెదకాపులు కారణమనే అనుమానంతో వారిపై దాడి చేసిన మత్స్యకారులు పెదకాపులను తమ అదుపులోకి తీసుకున్నారు. దీంతో జువ్వలదిన్నెలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బియ్యం చెప్పు చెప్పగలదు నేను చెప్పు చెప్పగలదు నేను 3 బియ్యం అంట నిన్నే ప్లాన్ ఎప్పుడు 1 మాసం 2 మాసం విన్నావా 2 మాసం విన్నా ఓటు కింద చెప్పేసి లేరు అట్లేరా నేను వాటర్ ముయితే సరే తొత్తుడు సరే బియ్యం మరి కలుతుగా 2 మాసం మరిచారు అది ప్యాకేజ్ 3 కలిసి ఎంత కేటగా బియ్యం మరి தின்னு சொல்ல பிஎம்ஆர் தின்னு சொல்ல இன்னும் அங்குல ஒரு 10 லட்சம் போடுறேன் பிஎம்ஆர் சொல்லு சொல்லு ఆలుగూరు పొత్తు అది కూడా சொல்லு ఆలుగూరు పొత్త ஒரு పొత్తేనా இன்னொரு ஆலூர் பத்து போடுறோம் அது சொல்லு ஆலூர் பத்து போடுறோம் ஆல்ரெடி ஆலூர் பத்து போடுறோம் இன்னும் தேன் வச்சு தரவது போடுறோம்.